ఇంకేమ్మా ఎన్ని ఉంటాయి నాయడా ఈ ఊర్లో? సూపర్ ఎలా కూర బంతిపూలు 20 అమ్ముతున్నారు. కేజీ బంతిపూలు 100 రూపాయలు. ఒక కేజీ మల్లెపూలు వచ్చి 500. నిన్న కాక మొన్న 150 రూపాయలు 100 రూపాయలు ఇచ్చాడనా? నీళ్ళు బాగానే ఉంటాయా? నీళ్ళు తాగేదానికి ఒకటికి వస్తున్నాయి బాగా నీళ్ళు ఏమన్నా? నీళ్ళకి ఏం ఇబ్బంది లేవంటమ్మా? మీరు తాగేదానికి నీళ్ళు కావాలంటే ఏం చేయాలా? ఎక్కడైనా నీళ్ళు ఉండవు. ఇక్కడ ఎన్ని నీళ్ళు ఉంటాయి అమ్మా? నీళ్ళకి ఫిల్టర్ ఎట్లా చేస్తారు? నీళ్ళకి అనగరపల్లి నుంచి వస్తాయి. ఇక్కడికి పైప్ లైన్ ఉంది, ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంది. ట్యాంక్ నుంచి వాటర్ వస్తాయి. తాగేదానికి బాగుంటాయి, బాగా తీయంగా ఉంటాయి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి వాటర్? ట్యాంక్ వాటర్ 4 రోజులకు ఒకసారి అట్లా వస్తాయి. మిగతా రోజుల్లో మెయిన్ నీళ్ళకి సమస్యలు ఇక్కడ. నీళ్ళు వాటర్ సమస్య బాగా ఎక్కువ. ఇంకేం సమస్యలు ఇక్కడ? మెయిన్ వాటర్ సమస్య. ఏం పేరు? కృష్ణ.
కొట్టు. కూడా అర్థం చేసుకొని మీటింగ్కి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముందుగా ఈ సభ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సభకి ముఖ్య వక్తగా చేసినటువంటి ప్రముఖ న్యాయవాది సామాజిక న్యాయ పార్టీ నేత వై కోటేశ్వరరావు గారిని వేదిక మీద అనుకూలించలేదు. ఈ మాలా మాదిగ పల్లెల్లో ఇంకా ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఇంకా ఎన్నాళ్ళు కులమైతే ఈరోజు మాదిగలకి కులమైతే అలాగే ఉంది. కానీ ఈరోజు ఆ చెప్పులు బాటా కంపెనీ వాళ్ళు వశం చేసుకున్నారు. కుండలు చేసే కుమ్మరన్న ఈరోజు పట్టణాలకి పల్లెలకి ప్లాస్టిక్ బకెట్లు వచ్చినాయి. ప్లాస్టిక్ ఎన్నాళ్ళు ఈ వల్ల పోతా, ఎన్నాళ్ళు ఈ వెల్లివేత, ఎన్నాళ్ళు ఈ వల్ల పోతా, ఊరావలి వాడల్లో మన బ్రతుకులు రాలు పూత, ఎన్నాళ్ళు ఈ వెల్లివేత, ఎన్నాళ్ళు ఈ వల్ల పోతా, ఊరావలి వాడల్లో మన బ్రతుకులు రాలు పూత, ఎన్నాళ్ళు ఈ వెల్లివేత. మగ్గాలు పగ్గాలై నాగటెడ్ల నడిపించాము, దండాలు ముండాలై మోటలు పారించాము. మగ్గాలు పగ్గాలై నాగటెడ్ల నడిపించాము, దండాలు మొండాలై మోటలు పారించాము. కోత మోతలన్నీ చేసి వ్యవసాయాన్ని కూపిరిపోసి, కోత మోతలన్నీ చేసి వ్యవసాయాన్ని కూపిరిపోసి, పొలాలలో పరిగ గింజలు ఏరుకొనుట ఇంకెన్నాళ్ళు, ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వల్ల పోతా, ఊరావలి వాడల్లో మన బ్రతుకులు రాలు పూత, ఎన్నాళ్ళు ఈ వెలివేత. సచ్చిన పసురాళ్ళను మోసి ఊరు కంపు కడిగేసి, మనలందలి రసాయనాల చర్మ శుద్ధి చేశాము. సేవలెన్నో చేస్తున్నా, చెప్పులు కుట్టిస్తున్నా, సేవలెన్నో చేస్తున్నా, చెప్పులు కుట్టిస్తున్నా, రుణం తీరదంటున్నారు, జులుమారదంటున్నారు. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వల్ల పోతా, ఊరావలి వాడల్లో మన బ్రతుకులు రాలు పూత, ఎన్నాళ్ళు ఈ వెలివేత. ఇంకా ఇంపార్టెంట్ కదా అన్న, అది అవసరం టీవీకేనా? అబ్దుల్ అజీజ్ కోసం టీడీపీ వెళ్తున్నాను. కలిసినంత మాత్రాన మాట్లాడు కాదు. సార్ నెల్లూరులో మేయర్ అబ్దుల్ అజీజ్
తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారనేది జరుగుతుంది సార్. దాంతోపాటు జిల్లాలో 4 ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనేది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం కానీ బీజేపీకి మారుతున్నారనేది జరుగుతూ ఉంది, రోజు మీడియాలో వస్తూ ఉంది. దాంట్లో మీరు కూడా ఉన్నారనేది ప్రజల్లో బాగా చర్చ జరుగుతూ ఉంది సార్. దాని మీద మీ అభిప్రాయం సార్? ఈరోజు నేను కూడా విన్నాను, అజీజ్ పార్టీ మారుతున్నాడని నాకు కూడా సమాచారం వచ్చింది. అదేవిధంగా మీరు చెప్పినట్టు 4 ఎమ్మెల్యేలు టీడీపీకి పోతారని ఒక ప్రచారం కూడా జనాలంతా మాట్లాడుకుంటే నా చెవిని కూడా పడింది. అంతేకాకుండా ఇంతకుముందంతా మీరంతా కూడా చూశారు, ప్రతాప్ రెడ్డి బీజేపీ వైపు పోతున్నాడని ఇంకొక పేపర్ రాసింది. ఈరోజు ఒకటి మాత్రంగా నేను చెప్పదలుచుకున్నాను, ఈరోజు ప్రజలంతా కూడా నా మీద నమ్మకంతో కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే నన్ను మంచి మెజార్టీతో కూడా గెలిపించారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్స్ అప్పుడు పార్టీలు వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీ, ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఎమ్మెల్యేని. నా దృష్టి అంతా కూడా ఈరోజు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి ఏ విధంగా తీసుకొని పోవాలా అని నేను ఆలోచిస్తున్నాను. అందుకోసం ఈరోజు నా పార్టీ మారాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అందరినీ కలుపుకొని ఈరోజు మినిస్టర్స్ని కలుస్తాం, అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడుని కలుస్తాం, లేదా మస్తానరావుని కలుస్తాం. ఎందుకంటే ఇంతకుముందు ఆయన కూడా చాలా వరకు పనులు సగం స్టార్ట్ చేసి కొన్ని పెండింగ్గా ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేసేదానికి సహకారంగా వస్తే ఆయనకు కూడా అడుగుతాం. నా దృష్టి అంతా కూడా కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకొని పోవాలా అనేదే తప్ప ఈరోజు పార్టీ మారడము, లేదా నేను మినిస్టర్ని కలిసినంత మాత్రాన తెలుగుదేశం పోయినాను, కాంగ్రెస్కి పోయినాను, బీజేపీకి పోయినాను, ఇవన్నీ కూడా అవాస్తవాలు. నాకు కావలి నియోజకవర్గ అభివృద్ధి ముఖ్య ఎజెండా. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి నేను శాయశక్తిగా కృషి చేస్తాను. అందరినీ కలుపుకొని అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతానని తెలియజేస్తున్నాను. పార్టీ మగవారి గురించి నేనైతే పట్టించుకోను, ఎందుకంటే నా వరకు నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఎప్పుడు మా నాయకుడు నాకు అండగా ఉన్నాడు. తప్పకుండా మేమంతా కూడా కలిసి ఆయన నాయకత్వం పనిచేస్తూ పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి, అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి, అందరినీ కలిసేదానికి కూడా నేనైతే వెనకాడను తెలియజేస్తాను. ఈ భాస్కర్ రెడ్డి అనే అతను ఇప్పటి నుంచి కాదు, నేను కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా నాకు మంచి మిత్రుడు. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా నన్ను కలుస్తూ ఉంటాడు, బెంగళూరులో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ కలుస్తూ ఉంటాడు. కానీ రాజకీయం ఎప్పుడు మేము మాట్లాడింది ఏం లేదు. మామూలుగా ఏదైనా సజెషన్స్ అవి ఉంటే కాలేజీకి సంబంధించి అవి ఇవి తీసుకుంటూ ఉంటాను. కాకపోతే ఏమైనా పనులు కావాల్సి వస్తే ఆయన నారాయణ మినిస్టర్ గారికి ముఖ్యుడు కాబట్టి తప్పకుండా ఏదైనా ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. మేడం కొంచెం అడ్డలండి మేడం. కొంచెం వెనక్కి జరగాల, కొంచెం కొంచెం వెనక్కి మేడం, కొంచెం శ్రీరామ్ కొంచెం వెనక్కి మీరందరూ వచ్చినట్టు కొద్దిగా కొద్దిగా వెనక్కి రండి, కొద్దిగా వెనక్కి రండి, కొద్దిగా
మీరు వచ్చేయండి. వచ్చేసి తీసుకొచ్చుదాము సోదరా, ఒక్క నిమిషం. వెనక్కి రాదమ్మ, డీజిల్ తీసుకుంటా. డివిజన్ చేస్తారు. మార్కెట్ వేయండి, కాంపౌండ్ అవన్నీ చేయడం ఉంది దీనికి చాలా. ఎప్పుడు స్లాబ్ అంతా ఊడిపోయి తర్వాత హెడ్ మాస్టర్ గారు మనోహర్ సార్ గారు వచ్చి మా ఊర్లో ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ పేద పిల్లకాయలు కూడా సహాయపడాలా, వాళ్ళకి పుస్తకాలు కార్యక్రమాలు, వాళ్ళకి కావాల్సిన లైటింగ్ వసతులు కార్యక్రమాలు చేసి వాళ్ళకి పిల్లకాయలకి చక్కగా చదువుకునేదానికి వాళ్ళకి ఆట వస్తువులు పుస్తకాలు రకరకాల కార్యక్రమాలు కావాలి వాళ్ళకి. దయచేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మంచి మనసు చేసుకొని ఈ స్కూల్కి ఇచ్చినటువంటి దాతల మాదిరిగానే మీరు కూడా పిల్లకాయలకి అన్ని విధాలా సహకరించుకొని పిల్లకాయలు మంచిగా చదువుకునేదానికి అవకాశం కలిగి కాబట్టి దయచేసి మీరు కూడా వాళ్ళకి పిల్లకాయలు సహకరించండి. అట్టనే మన ఎమ్మెల్యే గారు కూడా ఈ స్కూల్ కార్యక్రమాల గురించి వాళ్ళకి నీటి వసతి కార్యక్రమాలు ఇంకేదైనా ఆర్థిక మన ఫ్యాన్లు కానీ కరెంటు కానీ కార్యక్రమాలు కానీ అన్ని కూడా సమకూర్చవలసిందిగా కోరుకుంటున్నా. దాత కొత్తపల్లి రమణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ స్థలం ఇచ్చి ఈ బడి కట్టించి బాగా చక్కగా కట్టించినారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ ఇలాగే ఈ దాతలు ముందుకు వచ్చి పిల్లలకు ఏ విషయంలోనైనా సరే పుస్తకాలు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, ఏదన్నా వాళ్ళకి పనికి వచ్చేదానికి అవసరానికి దాతల ముందుకు వచ్చి సహాయపడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలంటే మంచి వాతావరణం ఉండాలి. ఇక్కడ చూస్తే పక్కనే పేడ దెబ్బలు ఉన్నాయి. రేపు ఈ స్కూల్లో ఈ పిల్లల్ని వచ్చిన తర్వాత వచ్చేది వర్షాకాలం కాబట్టి గ్రామస్తులందరూ ముందు ఆ దెబ్బల్ని తొలగిస్తే మంచిదని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భూగోళ మండలం కోదరిని గ్రామంలో మొట్టమొదటిగా గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన మండల అధికారులకు అదేవిధంగా ఈ మండల నాయకులకు ఇక్కడికి రావడానికి ఈ స్థల దాత దివంగత రమణారెడ్డి గారి జ్ఞాపకార్థం కుమారుడు దయాకర్ రెడ్డి కొత్తపల్లి దయాకర్ రెడ్డి గారు పాఠశాల భవనాన్ని
మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ తోటి పూర్తి చేయటం, దానికి సహకరించిన ఎంఈఓగా అయితేనేమి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంజనీర్గా అయితేనేమి, వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇది చిన్న గ్రామం అయినా కూడా ఇచ్చిన ఆ స్కూల్ భవనాన్ని చిన్న స్థలమైనా కూడా చూడముచ్చటగా ఫినిషింగ్ చేసి దాన్ని పెయింట్ చేసి చాలా బాగా చేశారు. ఎందుకంటే ఒక ఇంజనీర్గా, ఒక బిల్డర్గా ఒక భవనాన్ని చూస్తే ఇమ్మీడియట్ గా చెప్పచ్చు దాని క్వాలిటీ ఏందనేది. ఈ భవనాన్ని చూడగానే నాకు అనిపించింది చాలా బాగా కట్టారు. ఎందుకంటే మనం చూస్తాం సంవత్సరం ఇసుక ఎత్తుకొచ్చి కట్టేసి స్లాబ్స్ పెచ్చుగా ఊడిపడుతూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈ భవనాన్ని చాలా బాగా కట్టారు. చాలా సంతోషం. ఇదే విధంగా ఏ గ్రామంలో అయినా సరే గవర్నమెంట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా క్వాలిటీకి ఇంపార్టెంట్ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. యాజ్ ఎ ఇంజనీర్ గా తప్పకుండా అందరూ కూడా సహకరించి మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా క్వాలిటీకి వినియోగించి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ చేస్తే బాగుంటుందని, అది 10 కాలాలన్న అతి చూడ ముచ్చటగా ఉన్న ఈ భవనంలో, స్కూల్ భవనంలో ఎంతోమంది పిల్లలు చదువుకునే అవకాశం వచ్చింది. ఈ ఊరి పెద్దలు కూడా దీనికి సహకరించి, ఎందుకంటే ఈరోజు ఈ స్కూల్ ఓపెనింగ్ కి వచ్చిన పెద్దలంతా కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. పిల్లలు చదువుకుంటున్న ఈ పాఠశాల చుట్టూ కూడా మన బాధ్యత, మన ఊరి బాధ్యత, మన అందరి బాధ్యత పరిశుభ్రంగా ఉంచుకుంటే మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి వీరంతా కూడా సహకరించి దాని చుట్టుపక్కలంతా కూడా శుభ్రంగా ఉంచుకునే దానికి సహకరించండి అని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించిన ఖాళీ స్థలం ఏదైనా ఉంటే దాంట్లో కొద్దిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టండి. దానికి కావాల్సిన మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్రీగా ఇస్తుంది. అంతేకాకుండా ఈ గ్రామంలో కూడా రోడ్లు పెద్దగానే ఉన్నాయి. వీలైనంత వరకు రోడ్డుకి ఇరువైపుగా కూడా చెట్లు నాటితే బాగుంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా విద్యార్థుల చేత స్కూల్ హెడ్ మాస్టర్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేయిస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా పర్యావరణం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్. తప్పకుండా మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి విద్యార్థులతో మీ పరిసర ప్రాంతంలో, అదేవిధంగా ఈ మెయిన్ రోడ్లో ఇక్కడ చెట్టు నాటే కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకి కొంచెం అవగాహన కల్పిస్తే మంచిదని నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా మనమంతా కూడా మన గ్రామ అభివృద్ధి అయితేనేమి, మండల అభివృద్ధి అయితేనేమి, నియోజకవర్గ అభివృద్ధికి అయితేనేమి మనమంతా కూడా పాటుపడతాం. తప్పకుండా కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి నా శాయశక్తిగా కృషి చేసి అందరిని కలుపుకొని నా యొక్క ధ్యేయం కాబోయే నియోజకవర్గ అభివృద్ధి అని మీకు ఆ విధంగా పనిస్తానని తెలియజేస్తున్నాను. సిసి రోడ్డు కోరదన్ని నుంచి వేణుగోపావి వరకు 3 లక్షలు ఎస్టిమేషన్ పంపిస్తున్నారు. అవి తొందరలో శాంక్షన్ చేస్తాయి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్ వేణుగోపావి విలేజ్లో ఎంపీయూపీఎస్ కింద శాంక్షన్ 2 లక్షలు 2 lakhs చేస్తాము. ఈరోజు నాయకులైనా సరే, అధికారులైనా సరే అందరి సహకారంతో ముందుకు పోతాను. చెప్పండి, నేనేమి వెనక ముందు చూసే వ్యక్తిని కాదు. తప్పకుండా మీ అందరి సహకారంతో మండల అభివృద్ధికి కష్టపడతాను. 24 గంటలు కూడా పనిచేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను.
మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా మీకు అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. బాగా చదువుతున్నారా? నమస్తే సార్, నేను వచ్చాము. అందరూ బాగా చదువుతారు సార్. ఒకటంతా కూడా ఇంగ్లీష్ బాగా చదువుతారు సార్. బాగా చదువుతున్నారు. ఎంత బాగా చదువుతున్నారంటే బాగా చెప్తాను, బాగా చదువుతున్నారు. సంవత్సరానికి 5-6 మంది రిజిస్ట్రేషన్ లో కూడా చేస్తున్నాం. మన ఎంట్రన్స్ రాసిన 5-6 మందికి సెలెక్ట్ అయ్యారు సార్. బాగా చదవండి, మంచి స్కూల్స్ లో సీట్లు తెచ్చుకోండి, సరేనా? ఓకే, ఏం పేరు? అశ్విత. ఓకే, నీ పేరమ్మా? ఉదయ్. పైపులు నాశనం వేసారు. మా కాక దాదాపు వాటర్ వేసరికి అదే జరిగిన తర్వాత 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు వేసి పని చేయగా నడపలా. మరి పెట్టున్నారా? అసలు నీళ్ళు ఎట్టు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. 4 రోజులు
నీళ్లు లేవు నీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారా? బాగా ఇబ్బంది పడ్డా 4 రోజులు పంపు పెట్టి నీళ్ళు కూడా పెట్టట్లేదు. అవి ఊరితేనే వేసుకుంటాం, లేకపోతే అలాగే ఈ బోర్కి అన్ని బావికి అన్ని ఈ మోటార్లు పెట్టేసుకుంటారా? ఇప్పుడు అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది అన్నా కానీ పట్టించుకోకపోతుండే.